హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు MDT Vlogs. ఈరోజు వీడియో పెర్త్ ఆస్ట్రేలియాలో హైడ్ పార్క్ వచ్చాం. ఇది సిటీ నుంచి లోపలికి ఉంటుంది. పార్క్ ఇది నార్త్ సైడ్ ఉంటుంది. పార్క్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. చాలా స్లైడ్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, ఇంకా పిక్నిక్ ఏరియాస్, బార్బిక్యూ ఫెసిలిటీస్, ఇంకా వాటర్ ప్లే, శాండ్ పిట్ ప్లే, అలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి ఇందులో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో కనుక ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లోపలికి వెళ్దాం. ఇది వచ్చేసి శాండ్ పిట్ ఏరియా. చుట్టూరు కూడా చిన్న చిన్న రాక్స్ లాగా పెట్టారు. ఇవి స్లైడ్స్ ఏరియాస్, ఇంకా రాక్ క్లైంబింగ్ కూడా ఉంది ఇక్కడ. ఇది చూడండి, రోప్ క్లైంబింగ్. మనం ఇది ఇటు సైడ్ నుంచి అన్న ఎక్కచ్చు. అటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా ఉన్నాయి. దీని నుంచి 2 స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి స్ట్రైట్ గా ఉంటుంది, ఇంకొకటి కర్వ్ షేప్ లో ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంకా లోపల మొత్తం ఓపెన్ గ్రాస్ ఏరియా ఉంటుంది. సో మ్యాట్లు అవి తెచ్చుకొని చక్కగా కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు. ఇంకా ఇది బార్బిక్యూ చేసుకోవడానికి ఎలక్ట్రిక్ స్టవ్. ఆస్ట్రేలియా ప్రతి పార్క్ లోనే ఉంటాయి. ఇంకా డ్రింకింగ్ వాటర్ కి ట్యాప్స్. ఈ పార్క్ లో అయితే చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఇంకా ఈ చుట్టూరు కూడా సరస్సు ఉంది, అందులో నీటి బాతులు కూడా ఉన్నాయి. దీని చుట్టూరు వాకింగ్ అండ్ జాగింగ్ చేయడానికి సపరేట్ గా ట్రాక్స్ ఉన్నాయి. ఇంకా చుట్టూరు బెంచెస్ కూడా ఉన్నాయి కూర్చోవడానికి. ఇక్కడ చూడండి, వీల్లో ఉండి అంటే సైకిల్ ఆఫ్ సైకిల్లో పెట్టి చూడండి, పైన ఏవో పెట్టారు, పక్షులు అవి ఉన్నాయి. ఇంకా కూర్చోవడానికి ఇక్కడ బెంచెస్ ఇవి. ఇది వచ్చేసి ప్లే ఏరియా. ఇక్కడ పోల్స్ లా కనిపిస్తుంది కదా చిన్నవి, దాని మీద ట్యాప్ చేస్తే వాటర్ పైకి వస్తాయి అన్నమాట అవి. ఇంకా అటు సైడ్ ఉన్నవి అయితే రొటేట్ కూడా అవుతాయి, మన చేతితో తిప్పచ్చు. ఇంకా పైన మీకు రెడ్, ఎల్లో, బ్లూ కనిపిస్తున్నాయి కదా, ఆ వాటర్ అయితే ఫిల్ అయ్యి ఆటోమేటిక్ గా టర్న్ అవి వాటర్ పడతాయి. ఇంకా ఈ షెడ్ లో బెంచెస్ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడైనా బర్త్డేస్ అది కూడా ఇవి బుక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పక్కన డస్ట్బిన్స్ ఉన్నాయి, దాని పక్కన కంటైనర్స్ సపరేట్ గా వేయాలి మనము తాగేసినవి. అవి మళ్ళీ రీసైక్లింగ్ కి వెళ్తాయి. పిల్లలకి హాలిడేస్ లో ఇలాంటి పార్క్ తీసుకెళ్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే మనకు కొంచెం రిలీఫ్ గా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, అసలు ఎంత పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయో. ఎక్కడ చూసినా చుట్టూరు అవే కనిపిస్తాయి మనకి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, అవి ఎలా పడుతున్నాయో కనిపిస్తుంది మీకు. అది మొత్తం ఫిల్ అయిన తర్వాత అవి పడతాయి అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆస్ట్రేలియన్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. దాని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా